అదే ఈ రాజకీయాల వైపు ఎందుకు రావాలనుకున్నారంటే ఏం చెప్తారు? నాకు రాజకీయాలనంటే నాకు స్టార్టింగ్ నుంచి 1988లో ఓటుకి వచ్చినప్పుడు మన సుపరిచితుడు మంచిగా ఉన్న వ్యక్తి పార్టీలో ఉండే, ఆ రోజు ఆయన బీజేపీలో ఉండే కాబట్టి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా బీజేపీలోనే కంటిన్యూ అవుతూ జరిగింది. ఆ తర్వాత బైఫర్కేషన్లో మన ఓటు అనేది ఎల్బీనగర్ మున్సిపాలిటీకి వస్తుంది అని చెప్పి ఇటు పక్క జరిగినప్పుడు నా అప్పుడు కొప్పుల నరసింహారెడ్డి గారితో పరిచయాలు పెరిగి ఆయనతో తిరగడం స్టార్ట్ చేసి. అయితే అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు కేవలం బీజేపీ పార్టీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వ్యక్తిత్వాలు, ఈ పార్టీలో ఉండే వ్యక్తిత్వాలు మంచితనంగా, చాలామంది మంచి ఉద్దేశంతో దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, అంటే ఇట్లాంటి ఫ్రాడ్ లాంటివి అనేటివి బీజేపీలో ఉండేది. సంఘ్, ఆర్ఎస్ఎస్ సిస్టమేటిక్ లైఫ్లో శాఖకు కూడా పోయేవాడిని నేను అప్పుడు. శాఖకు కూడా పోయేవాడిని, వెతుక్కుంటూ వచ్చి శాఖ అట్లాంటివి అన్నీ స్టార్ట్ చేస్తుండే వాళ్ళని. అదే నన్ను ఈ బీజేపీలకు ఆకర్షితం చేసి. ఏముంటే శాఖలు ఏం నేర్పిస్తారు అసలు? శాఖలు చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఆడిపించేవారు. అంటే ఎవరి గురించి అక్కడ ఏం చెప్పరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ధర్మం ఎట్లుంటుంది, భారత మాతకు పూజించాలా, మన ఆర్ఎస్ఎస్ పద్యాలు అట్లాంటివి నేర్పిస్తుంటారు. పిల్లలు మా అందరికి ఆటలు ఆడిచ్చేది అప్పుడు అందరూ. ఆటలు ఆడిచ్చే దాంతో ఆ సిస్టంతోనే దీనికి బీజేపీకి లింక్ ఉన్నట్టు ఏదో కొద్దిగా ఆకర్షితునే బీజేపీతోనే ఇప్పటికీ ఆ భావాలతోనే కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. ఓకే, కానీ వాస్తవానికి శాఖలలో ఇవి నేర్పించారా? మనం హిందువులు, అవతలలో ముస్లింలు, అవతలలో క్రిస్టియన్లు, వాళ్ళు మన దగ్గర రానియకూడదు అట్లాంటివి ఏం నేర్పించలేదు. అట్లాంటివి ఉండదు కూడా. అప్పుడు వచ్చేవాళ్ళు మీకు అంటే నేను చెప్తున్నా, కొంతమంది క్రిస్టియన్స్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. అంటే ఆడుకుని ఆ వయసులో అంత గేమ్స్ అంటే ఎక్కువ ఆటలు ఆడాలన్న ఉద్దేశంతో పిల్లలు ఉండేవారు. దండ తిప్పడము, ఇట్లా రౌండ్గా గేమ్స్ ఆడబెట్టడము, కూర్చోవడం, ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్, ఇంటీరియర్ గేమ్స్, మనం ఇంట్లో ఆడుకునే గేమ్స్ లాంటివి ఆడిపిస్తుండే. ఎవరికి అట్లాంటిది ఏం చెప్పరు. ఆ మతానికి ఈ మతానికి అన్నట్టుగా అక్కడ ఆర్ఎస్ఎస్లో అట్లాంటిది ఏం చెప్పరు.